ఈ రోజున చేయవలసినటువంటి విధి విధానాల్లో ఇప్పుడు మనం ఇందాక నేను చెప్పాను. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు, మగవారు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి మనం ఉగాది పచ్చడిని స్వీకరించాలని. అప్పుడు ఆ స్వీకరించేటప్పుడు చెప్పవలసినది ఏమిటి అని అంటే, యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్ర ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని చెప్పి, ఈ సంవత్సరం అంతా కూడాను సుఖ సంతోషాలతో వెళ్ళి విరియాలి అని చెప్పి వారు దీవిస్తూ మనకు అది ఇస్తారు. దాన్ని మనం స్వీకరించాలి. ఈ విధంగా చేయాలి. ఇంకా ఈ రోజున చేయవలసినటువంటి దాంట్లో పంచాంగ శ్రవణం కూడా చాలా విశేషమైనటువంటిది. అంటే మనం కాలపురుషుణ్ణి, ప్రకృతిని కూడాను ఆరాధించాలి ఈ రోజున. ఈ రోజున ఈ విధంగా గనక ఎవరైతే చేస్తారో వారికి సంవత్సరం అంతా కూడాను శుభ ఫలితాలు గోచరిస్తాయి. ఇంకా మనం తర్వాత చేయవలసినటువంటి విధి విధానాల్లో పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏమిటయ్యా అని అంటే, పంచాంగం అంటే ఏమిటి? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అనేటటువంటి పంచ అంగములతో కూడుకున్నటువంటిదే పంచాంగము. తిథివార నక్షత్రంచ యోగకరణైవ చ పంచాంగస్య ఫలం స్వన్వన్ గంగా స్నాన ఫలం లభేత్. అంటే వినటం వల్ల, ఈ పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా అని చెప్తున్నారు పెద్దలు. శాస్త్రం చెప్పే మాట కూడా అదే. శాస్త్రం ఏది చెప్తుందో పెద్దలు అదే చెప్తారు. దాన్ని మనము ఆచరించాలి. ఇక ఇంకేమన్నా లాభాలు ఉన్నాయా ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల అని అంటే, గోవులను దానం చేసినటువంటి ఫలితం వస్తుందట. బంగారాన్ని దానం చేసినటువంటి ఫలితం వస్తుందట. అదేవిధంగా ఒక మంచి వరుడికి మంచి వధువును చూసి కన్యాదానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుందట. ఇలాంటి ఫలితాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. అందుకని ఈ రోజున పంచాంగ శ్రవణం చేయమన్నారు. ఇదంతా కూడా శాస్త్రం చెప్పే మాట, పెద్దలు చెప్పేటటువంటి మాట కదా. మనం మన పద్ధతిలో మనం లౌకికంగా గనక ఆలోచించినట్లయితే ఈ పంచాంగంలో ఏముంటాయండి? ఆదాయము, వ్యయము, రాజపూజ్యము, అవమానము, ఇవి ఉంటాయి కదా. ఇవి ఎప్పుడైతే ఉంటాయో అంటే, ఉదాహరణకి ఆదాయం 11 ఉంది, వ్యయం 5 ఉంది. ఈ సంవత్సరం పర్వాలేదు, మనకి ఆదాయం ఎక్కువ ఉంది అంటే వచ్చేటటువంటిది ఎక్కువ ఉంది, ఖర్చు తక్కువ ఉన్నది. కాబట్టి మనం ఏదైనా సరే ఒక స్థలం కానీ, ఒక ఇల్లు కానీ, ఒక కారు కానీ కొనుక్కునేటటువంటి ఆలోచన చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే వచ్చేటటువంటి లాభం కనపడుతోంది కాబట్టి అని ఇలాంటి ప్రణాళికలు వేసుకోవటానికి అనువైనటువంటిదిగా చెప్పచ్చు. ఇక అలా కాకుండా ఆదాయము 5 ఉండి వ్యయం 11 ఉందనుకోండి, అప్పుడు మనము 5 రూపాయలు పెట్టవలసిన చోట కూడా 2 రూపాయలే పెట్టాలి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరము ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడే ఇలా ఖర్చులు ఉన్నాయి అంటే ఇంకా ముందు ముందు వచ్చి ఏం మీద పడతాయో ఖర్చులు తెలియకుండా. కాబట్టి మనం జాగ్రత్త పడాలి అని చెప్పి అప్పుల బారిన పడకుండా ఉండేందుకు గాను మనం ఈ విధమైనటువంటి ఆలోచన చేయటానికి ఈ ఆదాయ వ్యయము అనేటటువంటిది మనకి ఉపయోగపడుతుంది. ఇక రాజపూజ్యము, అవమానము, ఇవి కూడా చెప్తారు చూడండి. ఈ రాజపూజ్యము, అవమానం అనేటటువంటిది కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని అంటే, ఇది కూడా మనం లౌకికంగా గమనించుకున్నట్లయితే, మనని 5గురు పొగుడుతున్నారనుకోండి, 2 తిట్టేవాళ్ళు ఉన్నారనుకోండి, పర్వాలేదు, నా వెనకాల ఇంకా 3 నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను సమర్థించేటటువంటి వారు ఉన్నారు అని చెప్పి ఒక ధైర్యం ఉంటుంది. 2 కదా, పర్వాలేదులే, వాళ్ళని కూడా మనం ఏదో మాటలతో నెమ్మదిగా చెప్పచ్చు అని ఆలోచన చేయొచ్చు. అట్లా కాకుండా రాజపూజ్యం 2, అవమానం 6 ఉందనుకోండి, అంటే 2 మన వెనకాల పొగిడేటటువంటి వారు, పొగట్టం అంటే మనల్ని సమర్థించేటటువంటి వారు. అలా కాకుండా 6గురు అవమానిస్తున్నారనుకోండి, అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ ఆచితూచి అడుగు వేయాలి, ఆచితూచి మాట్లాడాలి. అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. అందుకు మన పెద్దలు సంవత్సరం అంతటికీ కూడాను ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు,
అదే కాకుండా విద్యార్థులకు ఏ విధమైనటువంటివి ఫలితాలు గోచరిస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా వివాహం కావాలంటే ఈ సంవత్సరం వీరికి అనువైనటువంటి కాలం ఏ కాలమని, ఏ కాలంలో చేస్తే వారికి గురుబలం ఉన్న సమయంలో చేస్తే మంచిది కదా, మరి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ ప్రతి విషయంలో ఇక్కడ చైత్రం దగ్గర నుంచి మళ్ళీ మనం గమనించే పాల్గొన మాసం వరకు కూడా ప్రతిదీ కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతి దాన్ని కూడా అందులో పెడతారనమాట. సరే, ఇంకా దీనివల్ల లాభం ఏమిటండి అని అంటే సంపద, ఆయుష్, వ్యాధి నివృత్తి, కార్యానుకూలత, పాప పరిహారము అనేటటువంటి ఈ 5 లాభాలు కూడా ఉంటాయి. వేటి వల్ల? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు, ఈ 5 వల్ల ఈ 5 లాభాలు కూడా ఉంటాయి. అంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల అటు శాస్త్రపరంగానే కాదు, ఇటు లౌకికంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకి చక్కగా దేవాలయాల్లో కూడాను పంచాంగ శ్రవణం అనేది జరుగుతుంటుంది. చక్కగా వెళ్ళి ఆ పంచాంగ శ్రవణాన్ని చక్కగా వినండి. ఆ పెద్దల యొక్క ఆశీస్సులు, దైవం యొక్క ఆశీస్సులు కూడా మనందరము తీసుకుందాము. స్వస్తి.